Hey guys, so good morning, good afternoon, good evening అందరికి. సో టుడే డే 51 జావాకి వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ oops. ఓకే, లెట్స్ డౌన్లోడ్ ద మెటీరియల్. ఫైన్, లెట్స్ ఓపెన్ ఇంటెలిజే ఆల్సో. ఓకే, ఓకే. I will close all the files which are existing. Close all tabs. ఓకే, ఫైన్. సో డే 51కి వచ్చేసరికి oops ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. పెయింట్లోకి వెళ్ళి మీకు ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం. డయాగ్రామాటికల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో వాట్ ఈస్ oops బేసికలీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్ ఆర్ సిస్టమ్ అంటాం. సో oops-లో మనకి ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మనకి క్లాసెస్ ఆబ్జెక్ట్స్. దాని తర్వాత అబ్స్ట్రాక్షన్, పోలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్ అండ్ ఇన్హెరిటెన్స్. సో బేసికలీ దీస్ 4 పిల్లర్స్ అన్నమాట. ఓకే, సో మెయిన్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ oops ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అనే కాన్సెప్ట్లోకి వచ్చేసరికి మీరు జావాలో ఏదైనా వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేటెడ్ స్టూడెంట్ క్లాస్. ఓకే, ఏదైనా క్లాస్ స్టూడెంట్. జావాలో ఏమైనా తీసుకోండి, ఇట్స్ ఎ క్లాస్. సో దాని లోపల ఫర్ ఎగ్జాంపుల్ మనకి పబ్లిక్ ఇంట్ ఏజ్ ఉంది. ఓకే, మళ్ళీ పబ్లిక్ స్ట్రింగ్ నేమ్. ఓకే, క్యాపిటల్ ఎస్ స్ట్రింగ్. ఓకే, నేమ్ ఉంది. ఇంకా నాకు ఇవి వేరియబుల్స్, అంటే ఇవి ప్రాపర్టీస్. అర్థమైందా? దీస్ ఆర్ ప్రాపర్టీస్. అంటే ఒక ప్రాపర్టీ వచ్చి ఏజ్, ఇంకొక ప్రాపర్టీ వచ్చి నేమ్. ఇవి ప్రాపర్టీసే కదా, మీకు బాగా తెలిసింది. దీని పక్కన పెట్టండి మళ్ళీ. ఇవి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్తో పాటు లాజిక్స్ ఉండాలి. లాజిక్స్ అంటే ఏంటి? మెథడ్స్, అంతేనా? పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే. డిస్ప్లే అనేది ఒక మెథడ్ ఆర్ ఫంక్షన్, అంతేనా? ఫంక్షన్. ఈ ఫంక్షన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీ అందరికి తెలుసు క్లాసెస్ కన్సిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్, అంతేనా? ఒక క్లాస్‌లో ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ కూడా ఉంటాయి కదా, కరెక్టే కదా. సో ఇన్ జావా ఎనీ క్లాస్ that should have some properties to use it and that should have some methods to apply some logic, అంతేనా? సో దిస్ ఈస్ ఎ క్లాస్ స్ట్రక్చర్. దీన్ని మనం వాడుకోవాలి అంటే వీ షుడ్ హ్యావ్ సమ్ ఎంట్రీ పాయింట్, దట్ ఈస్ ఆబ్జెక్ట్. ఈ క్లాస్ నేను వాడాలి అంటే ఐ నీడ్ టు క్రియేట్ అన్ ఎంప్టీ ఎంట్రీ పాయింట్, దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. దాన్ని ఇంకొకటి ఏం మనం పిలుస్తాం అంటే ఇన్స్టాన్స్ అంటాం. ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్, దట్ ఈస్ ఆల్సో అన్ ఆబ్జెక్ట్. అది నేమింగ్ కన్వెన్షన్ అంతే. ఆబ్జెక్ట్ ఇస్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఆబ్జెక్ట్ ద్వారానే మనం యాక్సెస్ చేయగలుగుతాం, అంతేనా? ఆబ్జెక్ట్ కోడ్ రాస్తాం, ఒకసారి చూడండి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? స్టూడెంట్‌కి మెయిన్ మెథడ్ లోపలే కదా రాయాలి. మెయిన్ మెథడ్ లోపలే మనం ఏమి రాస్తాం? ఇలా రాస్తాం, స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్, అంతేనా? దిస్ ఈస్ హౌ వి విల్ రైట్ ఇట్, రైట్? ఇలా మనం రాస్తాం మెయిన్ మెథడ్ లోపల, అంతే కదా. ఇలా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, స్టూడెంట్ అనే ఒక ఆబ్జెక్ట్. సో ఇలా మనం రాస్తేనే అది యాక్సెసిబుల్ అవుతది, లేదంటే లేదు కదా. సో దిస్ ఈస్ హౌ క్లాసెస్ ఆర్ అటాచ్డ్ ఫర్ ఎన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ద్వారానే మనం దీన్ని యాక్సెస్ చేయగలుగుతాం, లేదంటే చేయలేము కదా. సో దిస్ ఈస్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ రిలేషన్‌షిప్. దాని రిలేషన్‌షిప్ అది, దాని విధంగా అది వాడతాం. ఇప్పుడు ఊప్స్ ఇక్కడ ఎలా వాడుతున్నామో అసలు దాని కాన్సెప్ట్ ఏందో చెప్తా చూడండి. ఊప్స్‌లో 4 ఉన్నాయి. అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, ఎన్‌క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్.
ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? పోలిమార్ఫిజం ఏంటి? ఎన్‌క్యాప్సులేషన్ ఏంటి? ఇన్‌హెరిటెన్స్ ఏంటి? 4 చెప్తా. ఓకే. ఫస్ట్ అబ్స్ట్రాక్షన్‌కొచ్చేద్దాం. ఓకే. సో లెట్స్ క్రియేట్ ఎ క్లాస్. అబ్స్ట్రాక్ట్ సీఎల్ఎస్ అని చేశారు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని ఒకటి క్రియేట్ చేశా. ఓకే. సో ఇప్పుడేంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈస్ ఎ క్లాస్. ఇట్ ఈస్ ఏ క్లాస్ దట్ విల్ హ్యావ్ అన్‌ఇంప్లిమెంటెడ్ లాజిక్స్ ఆర్ మెథడ్స్. ఓకే. అన్‌ఇంప్లిమెంటెడ్ లాజిక్స్ అంటే ఇప్పుడు నేను అబ్స్ట్రాక్ట్ సీఎల్ఎస్ అని ఒకటి క్రియేట్ చేశా. ఇక్కడ నాకేముందంటే పబ్లిక్ ఇంట్ ఏజ్ ఉంది. తర్వాత పబ్లిక్ స్ట్రింగ్ నేమ్ ఉంది. గాట్ ఇట్. ఈ 2 ఉన్నాయి. వన్ సెకండ్ లెట్ మీ చెక్ ద రికార్డింగ్. యాహ్! ఇట్స్ రికార్డింగ్. ఈ 2 ఉన్నాయి. కానీ నేనొక మెథడ్ రాసా ఇక్కడ. ఏం మెథడ్ అంటే పబ్లిక్ వాయిడ్ డిస్‌ప్లే అనే ఒక మెథడ్ రాసాను. వెంటనే సెమీకోలన్ పెట్టేసాను. ఓకే. సో యాక్చువల్‌గా ఇంప్లిమెంటేషన్ లేదు. అప్పుడు క్లాస్ విల్ బికమ్ యాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతది. సో ఎనీ క్లాస్ that will become as an abstract class because at least it should have one unimplemented method. ఒక ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. ఎన్నైనా ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉండొచ్చు. డిస్‌ప్లే నేమ్ అనే ఒక మెథడ్ రాసి దాని లోపల నేను లాజిక్ రాస్తా. ఓకే. థిస్ డాట్ నేమ్ అని లాజిక్ రాసి నేను ప్రింట్ చేశా. ఓకే. దట్ ఈస్ ఫైన్. థిస్ ఎందుకు రాసామంటే ఈ క్లాస్‌లో ఉన్న వేరియబుల్‌ని ఈ క్లాస్‌లో ఏ మెథడ్‌లో అయినా నేను వాడుకోవాలంటే థిస్ అని చెప్పి పెట్టొచ్చు. గాట్ ఇట్. సో వాడుకున్నా దట్ ఈస్ ఫైన్. ఇది ఇంప్లిమెంట్ చేయలా. సో ఎనీ క్లాస్ that will have at least one abstract method which is one at least unimplemented method, then it will be called as abstract class. ఇలా నేను ఎందుకు క్రియేట్ చేయాలి? దానికి అసలు రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అంటే నువ్వు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. నీకు ఐసీఐసీఐ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. ఓకే. ఇప్పుడు నేను పాయింట్‌కొచ్చేస్తా. ఓకే. బ్యాంక్ ఏబీఎస్ బ్యాంక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇది. ఓకే. ఇప్పుడు సరే పబ్లికే ఇస్తాను. పబ్లిక్ సరే ప్రొటెక్టెడ్ ఇస్తా. ప్రొటెక్టెడ్ స్ట్రింగ్ నేము ప్రొటెక్టెడ్ లాంగ్ అకౌంట్ నంబర్ ప్రొటెక్టెడ్ స్ట్రింగ్ ఐఎఫ్ఎస్సి కోడ్. ఓకే. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి బ్యాంక్ ఏబిఎస్ ఇచ్చి పబ్లిక్ వాయిడ్ సరే స్ట్రింగ్ ఇద్దాం. జనరేట్ ఐఎఫ్ఎస్సి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ డిఫరెంట్. కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ డిఫరెంట్. ఎవ్రీ బ్యాంక్ విల్ హ్యావ్ దిస్ ఓన్ ఐఎఫ్ఎస్సి కోడ్ జనరేషన్. నౌ టెల్ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ జనరేషన్ లాజిక్ అన్నిటికి సేమ్ అయినా అన్ని బ్యాంకులకి కాదు. దేర్ ఈస్ ఎ బేస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇప్పుడు దేర్ ఈస్ ఎ బేస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ with abstract method where no implementation of the IFSC code logic is there. So that every bank will use this as a base class and they can implement their own logic. So abstraction is the process of hiding internal implementation details so that someone will implement their own logic in future using one base abstract class. ఇప్పుడు ఇదేమవుతుంది? బేస్ క్లాస్ అవుతుంది. బేస్ క్లాస్. ఓకే. ఇది బేస్ క్లాస్ అవుతది. ఓకే. దీన్ని యూజ్ చేసుకొని సమ్‌వన్ విల్ ఇంప్లిమెంట్ దేర్ ఓన్ లాజిక్. ఇప్పుడు ఆ సమ్‌వన్ వచ్చి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కెనరా బ్యాంక్ వీళ్ళందరూ అనుకోండి. ఇప్పుడు నేను హెచ్‌డిఎఫ్‌సినే ఇస్తా. కెనరా బ్యాంక్ కూడా తీసుకో. జస్ట్ ఊరికే తమాషాకి. ఐసీఐసీఐ తీసుకో. సో ఇప్పుడు ఈ బ్యాంక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేను ఎలా వాడాలి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో అంటే ఐ విల్ యూజ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఎక్స్టెన్స్ బేస్ అబ్స్ట్రాక్ట్. సో ఈ బేస్ అబ్స్ట్రాక్ట్‌లో ఎందుకు ఎర్రర్ వస్తదంటే దీంట్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేయలేదో అది ఇంప్లిమెంట్ చేయమంటది. ఐఎఫ్ఎస్సి కోడ్ జనరేషనే కదా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. లాజిక్ మనం ఏమైనా తీసుకోండి. అర్థమైందా? మీన్స్ ఇది నువ్వేమైనా రాసుకో ఇక్కడ. నీకు నచ్చిన లాజిక్ రాసుకో. అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళకి వాళ్ళ ఓన్ లాజిక్ ఉంటది. బేస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు గమనించండి. ఏ క్లాస్ అయినా ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ దీన్ని ఎక్స్‌టెండ్ చేసింది కాబట్టి దీంట్లో ఉన్న ఈ 3 ప్రాపర్టీలు
హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి వచ్చేసినట్టే. మళ్ళీ దీంట్లో ఉన్న ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసి దీంట్లో ఉన్నట్టు, అంటే అన్ని ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నట్టు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం, మెయిన్ మెథడ్ రాయండి ఇక్కడ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓబీజే ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రియేట్ చేసాం ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓబీజే డాట్ నేమ్ ఈక్వల్ టు సాగర్ ఇస్తా. తర్వాత ఓబీజే డాట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఈక్వల్ టు ఐఎఫ్ఎస్సి సంథింగ్ ఇస్తా. తర్వాత ఓబీజే డాట్ అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు సంథింగ్ ఇస్తా. ఇలా అర్థం. ఎల్ ఎందుకు ఇచ్చా అంటే లాంగ్ కాబట్టి, అలా అయినా వచ్చేయం కాదు. నౌ సిస్ అవుట్ ఓబీజే డాట్ అకౌంట్ నెంబర్, సిస్ అవుట్ ఓబీజే డాట్ ఐఎఫ్ఎస్సి కోడ్, సిస్ అవుట్ ఓబీజే డాట్ నేమ్. లెట్ ఇట్ రన్. వచ్చిందా. సో ద థింగ్ ఏంటంటే ఇక్కడ నౌ ఇప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ ఏబిఎస్ ఈస్ బేస్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్. ఓకేనా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈస్ చైల్డ్ క్లాస్ ఆర్ కాంక్రీట్ క్లాస్. అర్థమైందా. సో ఇప్పుడు యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద ప్రాపర్టీస్, అంటే బ్యాంక్ ఏబిఎస్ క్లాస్లో ఉన్న ఈ ప్రాపర్టీస్ అన్ని నీ దాంట్లోకి వచ్చేసాయి, దేనిలోకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఈ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఎక్స్టెండ్ చేసినప్పుడు దాంట్లో ఏదైతే అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉందో దాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా అది ఇంప్లిమెంట్ అయినట్టు. దీనికి మనం ఆబ్జెక్ట్లు ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు. ఇది కాంక్రీట్ క్లాస్ అంటే చైల్డ్ క్లాస్ కదా, న్యూ చైల్డ్ క్లాస్, దాని డేటా టైప్ ఇదే పెట్టచ్చు. లేదంటే బేస్ ఏబిఎస్ అని ఇక్కడ ఇచ్చి లెఫ్ట్లో రైట్లో దీనికి ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ వచ్చి దీనిదే, కానీ దాని బేస్ క్లాస్ ఏంటి ఇది. అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా ఓబీజే ఇస్ ద బేస్ క్లాస్, ఇది బ్యాంక్ ఏబిఎస్ ఇస్ ద బేస్ క్లాస్, దిస్ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ క్లాస్ అని చెప్పి మనం వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ, అండ్ ఆల్సో ఇట్ విల్ బి మోర్ సెక్యూర్. ఇలా కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, కెన్ ఐ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? చేయగలనా లేదా? నో, నాట్ పాసిబుల్. మీకు చేసి చూపిస్తా, పాసిబుల్ అవుతుంది చూడండి. బ్యాంక్ ఏబిఎస్ ఓ ఈక్వల్ టు న్యూ, అసలు రానే రాదు, సజెషనే రాదు, సజెషన్సే రావు. కావాలంటే మీరు ట్రై చేయండి, సజెషన్స్ రావు అంతే. దానికి ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్. దాంట్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేయలేదో అది బ్రేసెస్లో ఇంప్లిమెంట్ చేస్తేనే తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు. అర్థమైందా. తీసుకోదు. ఎందుకంటే బ్యాంక్ ఏబిఎస్ విల్ హ్యావ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. ఓకే, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంది కాబట్టి వీ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దట్. దాన్ని ఏ క్లాస్ కైనా ఎక్స్టెండ్ చేసి ఆ క్లాస్లో దాన్ని ఇంప్లిమెంట్ ఏదైతే చేయలేదో ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తేనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, లేదంటే అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దిస్ ఈస్ వన్. సో దిస్ ఈస్ హౌ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వర్క్స్. ఓకే, అర్థమైంది కదా. ఇది ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏబిఎస్ అనే దాంట్లో ఒక కన్స్ట్రక్టర్ ఉందనుకోండి, పబ్లిక్ బ్యాంక్ ఏబిఎస్. దానికి మనం ఇన్పుట్స్ ఏం పంపిస్తున్నాము, నేమ్ కామా అకౌంట్ నెంబర్ ఇన్పుట్స్గా పంపిస్తున్నాం అని అనుకోండి. ఇప్పుడు ఇది పారామీటరైజ్ కన్స్ట్రక్టరా కాదా? పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. అంటే దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ అకౌంట్ నెంబర్ కదా, అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు అకౌంట్ నెంబర్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఏబిఎస్ అనే క్లాస్లో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉంది, కానీ ఈ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ మనం కాల్ చేస్తున్నాం ఎక్కడైనా, చెయ్యట్లే. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చైల్డ్ క్లాస్ కదా, చైల్డ్ క్లాస్ అయితే ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ బ్యాంక్ ఏబిఎస్ కదా, అప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉండాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దాంట్లో కూడా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉండాలన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఈ బ్యాంక్ ఏబిఎస్ అనే క్లాస్కి సూపర్ అంటాం, సూపర్లోకి దాన్ని మనం పంపిస్తే అప్పుడు అది సంతోషిస్తుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దెన్ ఇట్ విల్ బి హ్యాపీ.
ఎందుకు హ్యాపీ అంటే చెప్తా ఆగండి ఎందుకు హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే ఒక్క సెకండ్. సో దీన్ని తీసేయండి చెప్తాం. ఇప్పుడు బ్యాంక్ ఏబిఎస్ అనే క్లాస్‌లో ఒక కన్‌స్ట్రక్టర్ ఉంది. దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. నేమ్, అకౌంట్ నంబరు. సో బ్యాంక్ ఏబిఎస్ అనే దాన్ని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎక్స్‌టెండ్ చేస్తుంది కదా! ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కన్‌స్ట్రక్టర్ నుంచి బ్యాంక్ ఏబిఎస్ కన్‌స్ట్రక్టర్స్ ఆ పారామీటర్ పాస్ చేసి కాల్ చేయాలి. అంటే ఇప్పుడు బ్యాంక్ ఏబిఎస్ కన్‌స్ట్రక్టర్ నుంచి దాని సూపర్ క్లాస్ ఆర్ దాని పేరెంట్ క్లాస్ కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేయాలంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో సూపర్ అనే కీవర్డ్ పెడితే దాని సుపీరియర్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్‌కి కన్‌స్ట్రక్టర్ కాల్ అవుతది. కావాలంటే దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడే కాల్ అవుతది. గుర్తుపెట్టుకోండి. సో నౌ థిస్ ఈస్ ఓకే. ఇట్ విల్ కాల్ ఆటోమేటికల్లీ. థిస్ ఈస్ హౌ వి నీడ్ టు పాస్ ద పారామీటర్స్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ టు పేరెంట్ క్లాస్ యూజింగ్ సూపర్ కీవర్డ్. ఇప్పుడు ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు దీనికి నేమ్ పంపించాలి. నేమ్ సాగర్, కామా అకౌంట్ నంబర్ ఏంటి ఇంత. ఓకే. ఇప్పుడు ఇక్కడ పాయింటర్ పెట్టండి. డీబగ్ చేయండి. యూ కెన్ అండర్‌స్టాండ్ ఇట్. చూడండి ఇక్కడ ఉంది గదా! ఇన్‌సైడ్ ఎళ్ళండి. ఇక్కడికొచ్చిందా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కన్‌స్ట్రక్టర్. సూపర్ అనంగానే ఈ క్లాస్ కన్‌స్ట్రక్టర్‌కెళ్తది. గాట్ ఇట్. ఇప్పుడు ఇక్కడ ఇన్‌పుట్ వచ్చింది. దాన్ని సెట్ చేస్తా. ఆబ్వియస్‌లీ. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? థిస్ ఈస్ హౌ సూపర్ క్లాస్ కన్‌స్ట్రక్టర్ విల్ వర్క్ విత్ చైల్డ్ క్లాస్. అర్థమైందా? ఇది. అబ్‌స్ట్రాక్షన్ మీన్స్ ఎనీ క్లాస్ విచ్ విల్ హావ్ సమ్ ప్రాపర్టీస్ but it should have at least one unimplemented method. Then it will call as abstract class. Got it. దీన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ ఈస్ ద ప్రాసెస్ ఎన్‌క్యాప్సులేషన్ పక్కన పెట్టండి. ఇన్హెరిటెన్స్‌కి రండి. ఇన్హెరిటెన్స్ ఈస్ పేరెంట్ క్లాస్‌లో ఉన్నది అంటే ఇప్పుడు మీ డ్యాడీ దగ్గరున్న ఆస్తిని నువ్వు తీసుకోవడం. మీ డ్యాడీ పేరెంట్ అయితే నువ్వు చైల్డ్ క్లాస్ అవుతావు. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అదొక ఎగ్జాంపులే. ఇప్పుడు నేను పేరెంట్ అనే ఒక క్లాస్ తీసుకుంటా. పేరెంట్ ఈఎక్స్‌పి. చైల్డ్ ఈఎక్స్‌పి కూడా తీసుకుంటా. చైల్డ్ ఓకే. పేరెంట్‌లో మనకేమున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్ట్రింగ్ సర్‌నేమ్ ఉంటది పేరెంట్స్‌కి. ఓకే. తర్వాత ప్రైవేట్ లాంగ్ అసెట్స్ 100,00,00,000 అనుకోండి. తర్వాత ప్రైవేట్ ఆహ్, స్ట్రింగ్ ఆహ్, నంబర్ ఆఫ్ కార్స్. మీ డ్యాడీకి ఎన్ని కార్లున్నాయి అన్నీ అనుకోండి. తర్వాత పబ్లిక్ వాయిడ్ డిస్‌ప్లే అసెట్స్. అసెట్స్‌ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఇతను మీ పేరెంట్. ఓకే. చైల్డ్ ఎవరు? మీ పేరెంట్ మీ డ్యాడీ సర్‌నేమ్ నీకొస్తది ఆధార్ కార్డ్‌లో. మీ డ్యాడీకున్న అసెట్స్ ఒస్తాయి. మీ డ్యాడీకున్న నంబర్ ఆఫ్ కార్స్ అన్నీ నీకొస్తాయి. నువ్వు దాన్ని డిస్‌ప్లే చేసుకోవాలంటే మెథడ్ ఇది. ఇవన్నీ వాడుకొని. ఇప్పుడు చైల్డ్‌కెళ్దాం. చైల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌టెన్స్ పేరెంట్ ఎక్స్‌పీ. సో, ఇప్పుడు పేరెంట్ ఎక్స్‌పీలోకెళ్ళండి. ఇక్కడ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ ఉంది గదా! అబ్స్ట్రాక్ట్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ గూడా అబ్స్ట్రాక్ట్ అని మెన్షన్ చేయండి. దెన్ ఇట్ విల్ బికమ్ యాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇప్పుడు చైల్డ్ ఎక్స్‌పీరియన్స్‌లో యూ నీడ్ టు ఇంప్లిమెంట్ దట్. ఇక్కడ డైరెక్ట్‌గా మీరు కాల్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓవర్‌రైడ్ అంటే యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ద పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ మెథడ్. ఇప్పుడు యూ వాంట్ టు డిస్‌ప్లే రైట్? డిస్‌ప్లే చేయి. ఇప్పుడు డిస్‌ప్లే చేయడానికి మనం ఒక మెథడ్ తీసుకుందాం ఇక్కడ. టూస్ట్రింగ్ రైట్ క్లిక్ ఆహ్, సరే. నేనేం చేస్తానంటే నంబర్ ఆఫ్ కార్స్ దిస్ డాట్ దిస్ డాట్ పేరెంట్ ఎక్స్‌క్లూడ్ నంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ప్రైవేట్ ఇచ్చా. పబ్లిక్ ఇస్తే ప్రొటెక్టెడ్ ఇస్తే దానిలో యాక్సెస్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి చైల్డ్‌లో పనిచేస్తుంది. దిస్ డాట్ నంబర్ ఆఫ్ కార్స్. తర్వాత నంబర్ ఆఫ్ అసెట్స్ అనుకోండి. దిస్ డాట్ అసెట్స్. తర్వాత ఇంకేమున్నాయి? సర్‌నేమ్.
దిస్ డాట్ సర్నేమ్ అర్థమైందా? సో ఇలాగా పేరెంట్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని మనం తీసుకొని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ మెథడ్ రాయండి చెప్తా. చూడండి చైల్డ్ ఎక్స్‌పీ ch ఈక్వల్ టు న్యూ చైల్డ్ ఎక్స్‌పీ ch డాట్ డిస్‌ప్లే అసెట్స్ ఇదే కదా! అసెట్స్ డిస్‌ప్లే చేయాలంటే దానికంటే ముందు నువ్వు అసెట్స్ సెట్ చేయాలి. సర్నేమ్ ఈక్వల్ టు గోల ch డాట్ అసెట్స్ ఈక్వల్ టు అసెట్స్ అనేది ఏంది లాంగ్ ఇదనుకో అసెట్స్ ch డాట్ నెంబర్ ఆఫ్ కార్స్ 1 అనుకో. సో నెంబర్ ఆఫ్ కార్స్ అనేది స్ట్రింగ్ అది. అప్పుడు 1 కార్ బెంజ్ అనుకో. ఓకే. అంతే. ఇప్పుడు చూడండి ఏమొస్తదో. ఇంప్లిమెంట్ చేస్తే అవన్నీ డిస్‌ప్లే అవుతాయి కదా! చూడండి నంబర్ ఆఫ్ కార్స్ 1 బెంజ్ నంబర్ ఆఫ్ అసెట్స్ ఇదా సర్‌నేమ్ గోలా ప్రింట్ అయింది కదా! సో నౌ టెల్ మీ సర్‌నేమ్, అసెట్స్, నంబర్ ఆఫ్ కార్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ ప్రాపర్టీ ఫ్రమ్ ద పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ ప్రొటెక్టెడ్ అంటే ఇన్‌హెరిటెడ్ క్లాస్‌కొస్తది. ఓకే. చైల్డ్ క్లాస్‌లో పేరెంట్ క్లాస్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో యాక్సెస్ చేసుకోవచ్చు మనం. ఈ మెథడ్ ఇంప్లిమెంట్ చేసాం. థిస్ ఈస్ ఇన్‌హెరిటెన్స్. ఇన్‌హెరిటెన్స్ ఈస్ అచీవింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ క్లాస్. దీంట్లో డిక్లేర్ చేయబడలే. దీంట్లో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా మనం అవి వాడుకోవచ్చు. ప్రైవేట్ వాడలేం. ప్రొటెక్టెడ్, పబ్లిక్ ఒకటే వాడగలుగుతాం. వాటి గురించి మీకు తెలుస్తది. దట్ ఈస్ ఎన్‌క్యాప్సులేషన్‌లో తెలుస్తది. ఓకే. అలా యాక్సెస్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి పెయింట్‌కెళ్దాం మళ్ళా. ఇన్‌హెరిటెన్స్‌లో మనకి సింగిల్ ఇన్‌హెరిటెన్స్ ఉందొకటి. సింగిల్. ఓకే. సింగిల్ ఇన్‌హెరిటెన్స్. సింగిల్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు నీకెక్కడుంది ఇక్కడ ఒక క్లాస్ ఏ ఉంది. అంటే పేరెంట్ క్లాస్ ఒకటుంది. అంతేనా? క్లాస్ ఏ అంటే పేరెంట్ అనుకో. జస్ట్ ఊరికే రాస్తున్నా. అక్కడి నుంచి నువ్వేం చేసావు పేరెంట్ క్లాస్‌ని లో ఉన్నవన్నీ నువ్వు ఇక్కడ యాక్సెస్ చేసుకున్నావా? చైల్డ్ క్లాస్ అది. అంటే క్లాస్ బి అనుకో. అది చైల్డ్ క్లాసే కదా! క్లాస్ బి చైల్డ్ క్లాస్. అంటే నువ్వేం చేసావు ఇక్కడ చైల్డ్ క్లాసు ఒక క్లాస్ నుంచే యాక్సెస్ తీసుకుంది. ఒక క్లాస్‌నే ఇన్‌హెరిట్ చేస్తుంది. థిస్ ఈస్ సింగిల్ ఇన్‌హెరిటెన్స్. ఓకే. ఇప్పుడు అలా గాదు. మళ్ళీ ఇంకొక క్లాస్ ఉంది. చైల్డ్ 2 ఉంది. చైల్డ్ 2 అది గ్రాండ్ చైల్డ్ అనుకోండి. ఆల్రెడీ చైల్డ్ క్లాసు బి ఏ నుంచి వచ్చింది. మళ్ళా బి నుంచి ఇంకొక క్లాస్‌కెళ్ళామనుకోండి. అంటే బి నుంచి ఇంకొక చైల్డ్ క్లాస్ వచ్చిందనుకో. అంటే ఇదేమవుతది? మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్. దీన్ని మళ్ళా డయాగ్రామ్స్ దగ్గరగా చూడండి. చైల్డ్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఇది చైల్డ్ క్లాస్ ఏ. ఫస్ట్‌దనుకోండి. క్లాస్ ఏ పేరెంట్ ఓకే. ఓకే ఇది. ఇంకోటి క్లాస్ బి చైల్డ్ అనుకోండి. ఓకే. చైల్డ్. ఇంకొకటుంది క్లాస్ సి గ్రాండ్ చైల్డ్ అనుకోండి ఓన్లీ. అర్థమైందా? ఇది. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి ఇది సింగిల్ ఇన్‌హెరిటెన్స్. దేనికి? ఈ క్లాస్‌కి ఇది సింగిల్. అంటే ఒక క్లాస్ నుంచే వచ్చింది. ఇది సింగిల్. అంటే 1 లెవెల్. అగైన్ మళ్ళా బి నుంచి సి ఇంకొక క్లాస్ ఉంది. దీన్ని మల్టీ లెవెల్ అంటాం. మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్. అంతేనా? ఎలా మల్టీ లెవెల్ అంటే ఆల్రెడీ ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ తీసుకుంది. ఆ క్లాస్ నుంచి మళ్ళీ నువ్వు తీసుకుంటున్నావు. ఇప్పుడు మల్టీ లెవెల్‌కొచ్చేద్దాం. ఇప్పుడు చైల్డ్ డీఎక్స్‌పీ నుంచి చైల్డ్ డీఎక్స్‌పీ 2 ఒక క్లాస్ తీసుకో. చైల్డ్ డీఎక్స్‌పీ 2 అంటే విచ్ ఎక్స్‌టెండ్స్ చైల్డ్ డీఎక్స్‌పీ ఇది మల్టీ లెవెల్.
ఇప్పుడు దీనిలో నువ్వేం ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే చైల్డ్ ఎక్స్పీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది. దాంట్లో ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా నువ్వు చైల్డ్ ఎక్స్పీ 2లో తీసుకుంటున్నావు అంతే. ఇంక మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి నువ్వు రాసుకోవడమే. చైల్డ్ ఎక్స్పీలో ఏదుందో అది నువ్వు రాసుకో. ఏముంది? ఎగ్జిక్యూట్ అయిపోద్ది ప్రాపర్‌గా. అంటే అన్నీ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ మొత్తం ఉంది అంటున్నా. గోలా 1 మెర్సిడీస్ అని ఇస్తా. అంతే. దిస్ ఎ మల్టీ లెవెల్. ఓకే. అర్థమైంది గదా! మల్టీ లెవెల్. ఇంకోటి మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అని ఉంది. మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఇప్పుడు చెప్తా చూడండి. మళ్ళీ పెయింట్ ఓపెన్ చేయి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఇప్పుడు ఇది క్లాస్ ఏ. క్లాస్ ఏ. ఓకే. ఇక్కడ ఇంకొక క్లాస్ ఉంది. అది క్లాస్ బి. ఇక్కడ ఇంకొక క్లాస్ ఉంది. క్లాస్ సి. ఇప్పుడు క్లాస్ ఏని ఇన్‌హెరిట్ చేస్తా. క్లాస్ బిని ఇన్‌హెరిట్ చేస్తా. అంటే ఒక క్లాసు 2 పేరెంట్స్ అంటే 2 పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి. అంటే మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అంటాం దీన్ని. అంటే దిస్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ జావా విత్ క్లాసెస్. గుర్తుపెట్టుకోండి. ఎందుకో చెప్తా చూడండి. ఇప్పుడు పేరెంట్ 1 ఓకే. దీంట్లో ఏవో ఉన్నన్ని ఇట్లాంటివే ఏదో ఉన్నాయని అనుకోండి. దీంట్లో ఉన్నట్టే ఇవే ఉన్నాయని అనుకుందాం. ఓకేనా? ఇవే ఉన్నాయి. ఇబ్బందేం లేదు. సో, పేరెంట్ 1 అనుకుంటే సరే. పేరెంట్ 1 అబ్స్ట్రాక్ట్ కూడా లేదు. దానికి ఏదో ఒకటి సంబడం ఉందనుకోండి మామూలుగా. సో, మనం దిస్ డాట్ అసెట్స్ ప్రింట్ చేస్తున్నాం. సరే. ఇది పేరెంట్ 1. ఇంకొక క్లాస్ ఉంది. పేరెంట్ 2 అనుకోండి. పేరెంట్ 2. సో, పేరెంట్ 1, పేరెంట్ 2 ఒకటే ఉన్నాయని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్. ఇట్స్ యువర్ విష్. సో, 2 ఉన్నాయి. 2 క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు చైల్డ్ ఒకడొస్తాడు. చైల్డ్ క్లాస్ అని ఒకటిచ్చా. ఇప్పుడు చైల్డ్ క్లాస్ ఎక్స్‌టెండ్స్ పేరెంట్ 1, పేరెంట్ 2. ఈస్ దిస్ పాసిబుల్? నో. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే ఒకే క్లాస్‌కి 2 పేరెంట్లు ఉండవిక్కడ. అది ఎలా ఉండవంటే చెప్తా చూడండి. పెయింట్‌లోకెళ్తున్నా. క్లాస్ సికి 2 పేరెంట్లు ఉండవు. ఎందుకంటే జావా విల్ హావ్ యాంబిగ్యూటీ. దాన్ని డైమండ్ ప్రాబ్లమ్ అంటాం. గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. ఇదే గదా! ఇది డైమండ్ ప్రాబ్లమ్ అవుతది. ఇది డైమండ్ లాగా ఉంది. డైమండ్ ప్రాబ్లమ్ మీన్స్ క్లాస్ సి విల్ కన్‌ఫ్యూజ్ థట్ వాట్ ఆల్ ద ప్రాపర్టీస్ నీడ్ టు టేక్ ఫ్రమ్ విచ్ క్లాస్. క్లాస్ ఏ నుంచి తీసుకోవాలా? బి నుంచి తీసుకోవాలా? క్లాస్ ఏ రెఫరెన్స్ తీసుకోవాలా? క్లాస్ బి రెఫరెన్స్ తీసుకోవాలా? ఇప్పుడు మీరు గమనిస్తే పేరెంట్ 1లో సర్‌నేమ్ ఉంది. ఓకే. పేరెంట్ 2లో గూడా సర్‌నేమ్ ఉంది. అంటే నువ్వు పెట్టినా పెట్టకపోయినా ఉందని అనుకుందాం. పేరెంట్ 2లో అసెట్స్ ఉంది. పేరెంట్ 1లో గూడా అసెట్స్ ఉంది. పేరెంట్ 1లో డిస్ప్లే అసెట్స్ ఉంది. పేరెంట్ 2లో అంటే ప్రతీదీ రెండిట్లో ఉన్నాయని అనుకోండి. ఈ సినారియోలో యాంబిగ్యూటీ మీన్స్ కన్‌ఫ్యూజన్ వస్తది. దేన్ని తీసుకోవాలి ఈ రెండిట్లో అనే కన్‌ఫ్యూజన్‌లో కంపైలర్ స్టాప్ అయిపోద్ది. సో, థట్ ఈస్ వై మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ జావా విత్ క్లాసెస్. ఓకే. ఇక్కడే ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఇంటర్‌ఫేసెస్ అంటాం. ఏంటి? ఇంటర్‌ఫేసెస్. ఇంటర్‌ఫేసెస్ అంటే ఇంప్లిమెంటేషన్ ఏముండకూడదు. ఫుల్ 100% అబ్స్ట్రాక్షన్ అవుతది. ఓకే. ఇప్పుడు నేను ఇది తీస్తా దీన్ని. సో, ఇంటర్‌ఫేసెస్ ఈస్ ఎ 100% అబ్స్ట్రాక్షన్. ఇంటర్‌ఫేస్ 1 అని ఒకటి తీసుకుందాం. సో, పబ్లిక్ క్లాస్ ఇంటర్‌ఫేస్, పబ్లిక్ వాయిడ్ డిస్‌ప్లే అంతే. ఇంకేం ఉండవు దీంట్లో. క్లాస్ కాదు ఇంటర్‌ఫేస్. పబ్లిక్ ఇంటర్‌ఫేస్, ఇంటర్‌ఫేస్ 1 అంతే. ఇప్పుడు ఇంటర్‌ఫేస్ 1 ఒకటి తీసుకున్నాం మనం. మళ్ళీ ఇంటర్‌ఫేస్ 2 కూడా తీసుకుంటాం. పబ్లిక్ ఇంటర్‌ఫేస్, ఇంటర్‌ఫేస్ 2 ఓకే. పబ్లిక్ అని తీసేయండి ప్రస్తుతానికి. వాయిడ్ డిస్‌ప్లే. ఇంటర్‌ఫేస్ 1, ఇంటర్‌ఫేస్ 2 2 ఉన్నాయి మనకి. ఇక్కడే నేనేం చేస్తానంటే పబ్లిక్ క్లాస్ ఐఎంపీఎల్, ఐఎంపీఎల్ క్లాస్ అని ఇస్తాను. పబ్లిక్ తీసేయండి. ఎందుకంటే పబ్లిక్ అని పెడితే క్లాస్ లెవెల్‌లో ఏదైతే ఉందో అదే వస్తది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు చూడండి మనము చైల్డ్ క్లాస్, చైల్డ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎక్స్‌టెండింగ్ ద పేరెంట్ క్లాస్ పెట్టాం. అంటే బోత్ క్లాసెస్ కాబట్టి. యూ ఆర్ ఎక్స్‌టెండింగ్ దట్ క్లాస్ అది అబ్స్ట్రాక్ట్ అయితే దాంట్లో ఉన్నది ఇంప్లిమెంట్ చేసాం. కానీ ఇంటర్‌ఫేస్‌కొచ్చేసరికి ఈ క్లాస్‌ని 2 ఇంప్లిమెంట్ చేస్తది. అంటే ఏ క్లాస్ విల్ ఇంప్లిమెంట్స్ ఇంటర్‌ఫేస్. ఇంటర్‌ఫేస్ 1, ఇంటర్‌ఫేస్ 2 అంటే ఇట్ ఈస్ డూయింగ్ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్. దీంట్లో అన్‌ఇంప్లిమెంటెడ్ ఒకటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్?
డిస్ప్లే అర్థమైందంటే ఏ క్లాస్ విల్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ బికాస్ ఇంటర్ఫేస్ ఈస్ అన్ఇంప్లిమెంటెడ్ 100%. జీరో ఇంప్లిమెంటేషన్ అంటే అసలు ఏం లేదు, లాజిక్స్ ఏం లేవు ఇక్కడ. కాబట్టి కీవర్డ్స్ విల్ బి హెల్ప్ఫుల్. కీవర్డ్ ఏదైతే మనం వాడతామంటే ఇంటర్ఫేసెస్ కి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడతాం ఫర్ ఏ క్లాస్ కి. ఇప్పుడు నాకు అలా కాదు, ఇంకొక ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ ఎక్స్టెన్స్ ఇంటర్ఫేస్ 3 ఎక్స్టెన్స్ ఇంటర్ఫేస్ 2 ఏం కాదు. నువ్వు ఎన్ని ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్ అయినా చేసుకో, దాంతో అసలు సంబంధమే లేదు, ఇబ్బంది ఏమి లేదు. మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ లో పబ్లిక్ వాయిడ్ ప్రింట్ నమ్ అనేది ఒక మెథడ్ ఉంది. దీనిని కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే ఇంటర్ఫేస్ 3లో ఉంది అది. దాన్ని కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ నీకు సజెస్ట్ చేస్తుంది ఇంప్లిమెంట్స్ అని. నీకు తెలియకపోతే నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? అర్థమైంది. అలాగా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ పాసిబుల్ విత్, ఇక్కడ మెయిన్ మెథడ్ లేదు. ఓకే, మెయిన్ మెథడ్ రాసేద్దాం. IMPL క్లాస్ C ఈక్వల్ టు న్యూ IMPL క్లాస్ C డాట్ display num C dot print num. An interface is 100% abstraction in Java, which will help us to do multiple inheritance also. చూడండి, multiple inheritance is possible with interfaces. That is about inheritance. ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంది, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంది. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అయినా, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అయినా, సింగిల్ ఇన్హెరిటెన్స్ అని. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ టైప్. మల్టీ లెవెల్ సింగిల్, దీన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని కూడా అనొచ్చు. అర్థమైంది కదా? సో దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు సింగిల్ మల్టీ లెవెల్ ఆర్ మల్టిపుల్ మల్టీ లెవెల్ ఉన్నప్పుడు అది హైబ్రిడ్ ఇన్హెరిటెన్సే అవుతుంది. నెక్స్ట్, సో ఇన్హెరిటెన్స్ we covered, abstraction we covered. Now పాలిమార్ఫిజం కంటే ముందు ఎన్క్యాప్సులేషన్కి వెళ్దాం. ఇప్పుడు న్యూ ఎన్క్యాప్సులేషన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎన్క్యాప్సుల్ మీన్స్, ఇప్పుడు పెయింట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక క్లాస్ ఉంది. ఓకే, క్లాస్ స్టూడెంటే అనుకో. సో ఇక్కడ మనకి ప్రైవేట్ ఇంటి ఏజ్ ఉంది. we have protected string name ఉంది. we have public void display ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ we have a class. So encapsulation is the feature like any class that will having private, public and protected properties, so that will be having security ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ప్రైవేట్ ఇంట్ అనేది స్టూడెంట్ క్లాస్ తప్ప ఇంకెవరు యాక్సెస్ చేయలేరు. ప్రొటెక్టెడ్ అంటే స్టూడెంట్ ఇన్హెరిట్ చేసిన చిల్డ్రన్ తప్ప ఇంకెవరు యాక్సెస్ చేయలేరు. అర్థమైందా? పబ్లిక్ అంటే జావాలో ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ. 1 second. So private means only within the class. Public means inherited chain. అంటే స్టూడెంట్ ని చైల్డ్ క్లాస్ ఒకటి యాక్సెప్ట్ చేసి అంటే ఎక్స్టెండ్ చేసింది, అది నేమ్, అది యాక్సెస్ చేయొచ్చు, ఇది యాక్సెస్ చేయొచ్చు, బయట క్లాస్ యాక్సెస్ చేయలేదు. అదే డిస్ప్లే మెథడ్ ని అందరూ యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ ద సెక్యూరిటీ. ప్రైవేట్ మీన్స్ విత్ ఇన్ ద క్లాస్, ప్రొటెక్టెడ్ మీన్స్ ఇన్హెరిటెడ్ చైల్డ్, అంటే దీని చైల్డ్ క్లాస్ కూడా యాక్సెస్ చేస్తుంది, ఈ క్లాస్ యాక్సెస్ చేస్తుంది, ఇంకొక క్లాస్ యాక్సెస్ చేయలేదు. డిస్ప్లేని అందరు యాక్సెస్ చేయదు. దట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్. వీఆర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ. వీఆర్ క్యాప్సులేటింగ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్, మెంబర్ ఫంక్షన్స్ అంటే మెథడ్స్. వీఆర్ ప్రొటెక్టింగ్ ద డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. అర్థమైందా? ఆర్ యు క్లియర్?
చూడండి, ఐఎమ్ డిస్ప్లేయింగ్ దిస్ డాట్ నేమ్ దిస్ డాట్ ఏజ్ జస్ట్ ఊరికి. ఇప్పుడు నేను ఒక క్లాస్ తీసుకున్నాను, చైల్డ్ 1 అనుకోండి. దీంట్లో ఇది ప్రైవేట్ ఉంది. ఈ ప్రైవేట్ నేను దీంట్లో యాక్సెస్ చేయగలుగుతానా ఎక్స్టెండ్ చేసిన? చూడండి, చైల్డ్ 1 సి ఈక్వల్ టు న్యూ చైల్డ్ 1 సి డాట్ ఏజ్ యాక్సెస్ చేయగలుగుతా, కానీ నేమ్ యాక్సెస్ చేయగలుగుతాను. చూడండి, నేమ్ నేను యాక్సెస్ చేయలేను బికాస్ దట్ ఈస్ ప్రైవేట్. అదే ప్రొటెక్టెడ్ పెడితే యాక్సెస్ చేయగలదు, ఎందుకంటే అది ఇన్హెరిట్ చేసింది కాబట్టి. మళ్ళీ ప్రైవేట్ పెడితే యాక్సెస్ చేయలేను, ఓన్లీ ఈ క్లాస్లో వరకే యాక్సెస్ చేయగలుగుతాం, లేదంటే చేయలేం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద ఎన్క్యాప్సులేషన్. యు ఆర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ. అర్థమైందా? నెక్స్ట్ ఫైనల్గా మనకి ఏముంది? పోలిమార్ఫిజం ఉంది. పోలీ మీన్స్ మెనీ. స్టాటిక్ బైండింగ్, డైనమిక్ బైండింగ్, కంపైల్ టైమ్, రన్ టైమ్, పోలిమార్ఫిజం మనకు వస్తాయి. చెప్తా, అదేందో చెప్తా చూడండి. ఇప్పుడు పాలీ ఎగ్జాంపుల్, ఓకే. ఇప్పుడు system.out.println, system.out.println, system.out.println. నేను 4 సార్లు రాశా. ఇక్కడ నేను 1 ఇచ్చా, ఇక్కడ నేను సాగర్ ఇచ్చా, ఇక్కడ నేను ట్రూ ఇచ్చా, ఇక్కడ నేను 1.5 ఇచ్చా. నేను ఏది ఇచ్చినా తీసుకోండి. ఇప్పుడు గమనించండి, నేను కంట్రోల్ పట్టుకొని దీని లోపలికి వెళ్తాను. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికో వెళ్ళింది, దాని పక్కన పెట్టండి. ప్రింట్ స్ట్రీమ్ క్లాసు చూడండి, ఒక మెథడ్ ఉంది println 1076 అలైన్ లైన్లో ప్రింట్ స్ట్రీమ్ డాట్ జావా క్లాస్లో ఏదైతే ఇంట్ ఉందో దాన్ని కాల్ చేస్తుంది. మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ కంట్రోల్ పట్టుకొని స్ట్రింగ్ ఇచ్చిన దాని మీదకి వెళ్ళండి. 1166 లైన్లో అంటే వేరే లైన్లో అదే మెథడ్ ఉంది మళ్ళీ, కానీ ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది. మళ్ళీ println దగ్గరికి వెళ్ళండి. 1040 లైన్లో println అనే మెథడ్ ఉంది, బట్ బులియన్తో ఇన్పుట్ తీసుకోండి. మళ్ళీ println అని క్లిక్ చేయండి. 1130లో ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లోనే, ఒకటే క్లాస్లోనే మల్టిపుల్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ ఇన్పుట్. దిస్ ఈస్ పోలిమార్ఫిజం. సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ ఇన్పుట్, ఇది పోలిమార్ఫిజం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అలాగే నేను యాడ్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తా. ఇక్కడ పబ్లిక్ ఇంట్ యాడ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి, రిటర్న్ a plus b అనుకుందాం. అగైన్ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ మెథడ్, ఇంట్ యాడ్ ఫ్లోట్ ఫ్లోట్ a కామా ఫ్లోట్ b. రెండు ఫ్లోట్ కాబట్టి రిజల్ట్ ఏంది? ఫ్లోటే కదా వస్తుంది. చిన్నదైతే రాదు కదా, ఫ్లోట్ పెద్దది కదా, స్ట్రింగ్ అవ్వదు కదా డేటా టైప్ a plus b. ఇప్పుడు ఇంకొకటి ఉంది, పబ్లిక్ స్ట్రింగ్ యాడ్ స్ట్రింగ్ s1 కామా స్ట్రింగ్ s2, రిటర్న్ s1 plus s2. ఇప్పుడు చూడండి, యాడ్ అనే మెథడ్ సేమ్, కానీ నువ్వు ఇచ్చే ఇన్పుట్ని బట్టి చేంజ్ అవుతుంది. అంతేనా? చూడండి ఇప్పుడు ఏమవుతుంది. system.out.println లోపల దీన్ని కాల్ చేద్దాం. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాదు ఈ క్లాస్కి. పోలీ ఎగ్జాంపుల్ o ఈక్వల్ టు న్యూ పోలీ ఎగ్జాంపుల్ o డాట్ యాడ్ 1, 2. సో ఇప్పుడు 1.5 కామా 2.4 ఫ్లోట్ కాబట్టి f ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ సాగర్ ఓలా. ఓకే, ఇలా అనుకోండి. మీరు ఇప్పుడు కావాలని చూడండి, ఈ యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తే ఇంటికే ట్రావర్స్ అవుతుంది. ఈ యాడ్ని కాల్ చేస్తే ఫ్లోట్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్కి వెళ్తుంది. ఈ యాడ్ చేస్తే ఇక్కడికి వెళ్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇచ్చిన డేటా టైప్ని బట్టి ఆ మెథడ్ని అది డిసైడ్ చేస్తుంది బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఇన్ ద కంపైల్ టైం. ఓకే,
కంపైల్ టైమ్ పోలిమార్ఫిజం. అంటే ఎగ్జిక్యూట్ అవ్వకముందే డిసైడ్ అయింది. దేన్ని కాల్ చేయాలో దానికి తెలిసింది. కంపైల్ టైమ్ మీన్స్ ఈ సేమ్ క్లాస్ విచ్ ఈస్ హ్యావింగ్ మల్టిపుల్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ ఇన్పుట్స్ ఈస్ కంపైల్ టైమ్ పోలిమార్ఫిజం ఇన్ ద సేమ్ క్లాస్. సో నీకు అదే ఎగ్జిక్యూట్ అవుతది. నువ్వు ఇచ్చే ఇన్పుట్‌ని బట్టి మెథడ్ చేంజ్ అవుతది. లాజిక్ చేంజ్ అవుతది. బట్ సేమ్ మెథడ్ ఉంది విత్ సేమ్ నేమ్. ఇది పోలిమార్ఫిజం. దీంట్లోనే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. రన్ టైమ్ పోలీ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం చూసింది కంపైల్ టైమ్. అంటే మనం కంట్రోల్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వకముందే అది దానికి తెలిసింది. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ కూడా కంపైల్ టైమ్ పోలిమార్ఫిజం ఎగ్జాంపులే. ఒకటే క్లాస్‌లో మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు రన్ టైమ్ పోలిమార్ఫిజం ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒకటి ఉంది. పబ్లిక్ వాయిడ్ డిస్‌ప్లే. డిస్‌ప్లే ఐ వాంట్ టు ప్రింటింగ్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అనుకో. ఓకే. రన్ టైమ్ పోలీ ఎగ్జాంపుల్. ఇప్పుడు మళ్ళా మనకి ఇంకో క్లాస్ ఉంది. చైల్డ్ పాలీ విచ్ ఎక్స్‌టెండ్స్ రన్ టైమ్ పాలీ. ఓకే. ఇదనుకో. దీంట్లో కూడా ఇంకొక మెథడ్ ఉంది మనకి. ఐ విల్ పుట్ ఓవర్ రైట్ సో దట్ ఐ విల్ అండర్‌స్టాండ్. అంటే దీన్ని ఓవర్ రైట్ చేసి దీని లాజిక్ కాకుండా ఇది డిస్‌ప్లే అవ్వాలి. ఇప్పుడు చూడండి మీకు తెలుసు రన్ టైమ్ పోలీ అనే క్లాస్‌ని ఇది ఎక్స్‌టెండ్ చేస్తుంది. అదే ఆ క్లాస్‌ని చైల్డ్ పోలీ ఎక్స్‌టెండ్ చేస్తుంది. కానీ ఇక్కడ డిస్‌ప్లే మెథడ్ ఉంది. ఇక్కడ డిస్‌ప్లే మెథడ్ ఉంది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇప్పుడు ఏ డిస్‌ప్లే మెథడ్ కాల్ అవ్వాలి అనేది ఎలా డిసైడ్ అవుద్దో నేను చెప్తా. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నా రన్ టైమ్ పోలీ ఈఎక్స్‌పీ అనేది బేస్ క్లాస్. ఓ ఈక్వల్ టు న్యూ చైల్డ్ పోలీ అనేది ఇంప్లిమెంటేషన్ క్లాస్. నేను ఇలా ఆబ్జెక్ట్‌కి ఇస్తున్నా. చేసినప్పుడు ఇది కాల్ అవుద్దా? ఇది కాల్ అవుతదా? సో చూడండి నేను మీకు చేసి చూపిస్తా. ఇప్పుడు చూడండి నేను కంట్రోల్ బటన్ క్లిక్ చేసి కంట్రోల్ ఇక్కడికెళ్తదా? ఇక్కడికెళ్తదా? ఇక్కడికే ఎళ్తది. కావాలంటే చూడండి. కంట్రోల్ ఇక్కడికే ఎళ్తది. నేను మళ్ళీ చూపిస్తా మీకు. కంట్రోల్ ఇక్కడికే ఎళ్ళింది. ఏంటి? కంట్రోల్ అక్కడికే ఎళ్ళింది. ఎందుకెళ్ళిందంటే నువ్వు ఎగ్జిక్యూట్ చేయకముందు బేస్ క్లాస్ ఆబ్జెక్ట్‌కి స్టార్టింగ్‌గా ఇచ్చావు. కానీ ఇంప్లిమెంటేషన్ ఏమిచ్చావు? చైల్డ్ క్లాస్ ఇచ్చావు. అంటే ఇంప్లిమెంటేషన్ ఆబ్జెక్ట్ ఎప్పుడొస్తది నీకు? ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వస్తది. అంటే రన్ టైమ్‌లో వస్తది. కానీ రన్ అవ్వకముందు మాత్రం ఆల్‌వేస్ దీన్నే పాయింట్ ఔట్ చేస్తది. అంటే ఇట్స్ ఎ డైనమిక్. డైనమికల్లీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ ఉన్న క్లాస్‌లో ఉన్న మెథడ్‌నే కాల్ చేస్తది. దట్ ఈస్ రన్ టైమ్ పోలిమార్ఫిజం. అంటే ఈ మెథడ్‌తో మనకు సంబంధం లే. ఇట్ ఈస్ ఓవర్ రైడింగ్ విత్ థిస్. అంటే దీన్ని ఓవర్ రైడ్ చేసి మనం దీన్ని వాడమని చెప్తున్నాం. కాబట్టి ప్రింటింగ్ ఫ్రమ్ పేరెంట్ చైల్డ్ క్లాస్ అని పడతది. కావాలంటే చూడండి. అర్థమైందా? అది. ప్రింటింగ్ ఫర్ ఒకవేళ నువ్వు అలా కాదు అనుకుంటే మాత్రం సూపర్ అని కాల్ చేస్తే అది కన్‌స్ట్రక్టర్‌కే ఇక్కడేం అవసరం లేదు. ఒకవేళ నాకు అలా గాదు నేను దీన్నే కాల్ చేయాలంటే అప్పుడు అలా గాదు. ఓవర్ రైడ్ చేయకుండా దీని ఆబ్జెక్ట్ నువ్వు క్రియేట్ చేసుకొని అప్పుడు దాన్ని కాల్ చేస్తావు. ఓవర్ రైడ్ చేస్తే చేసుకో. అప్పుడు దాన్ని డైరెక్ట్‌గా దాన్నే కాల్ చేయాలి. దీన్ని కాల్ చేసేదానికి లేదనమాట. ఓవర్ రైడ్ చేసినా ఓకే. చేస్తే దీని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇదే కాల్ అవుతది. దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అదే కాల్ అవుద్ది. అప్పుడు దాన్నే కాల్ చేయాలంటే దాని ఆబ్జెక్ట్ నుంచే కాల్ చేయాలి. సో, దిస్ ఈస్ ఓవర్ రైడింగ్. దీన్ని డైనమిక్ డిస్పాచింగ్ అంటాం. ఆర్ రన్ టైమ్ పోలిమార్ఫిజం అని కూడా అంటాం. అర్థమైందా ఎవ్రీవన్? సో, దిస్ ఈస్ రన్ టైమ్ పోలిమార్ఫిజం. రన్ టైమ్ పోలిమార్ఫిజం ఎలా అంటే ఇఫ్ a child class and a parent class will have the same method, but in runtime, if it is calling the child class or parent class based on the object. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఇక్కడ పేరెంట్ క్లాస్‌కి ఇచ్చా. ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ ఇచ్చాననుకో ఇక్కడ ఇంప్లిమెంటేషన్‌లో. సో, ఇప్పుడు ఓ డాట్ డిస్‌ప్లే అంటే ఏది కాల్ అవుద్ది? ఇది కాల్ అవుతది. కానీ ఇది కాల్ అవ్వదు. అది. రన్ టైమ్ పోలిమార్ఫిజంలో ఏంటంటే చైల్డ్ క్లాస్‌లో, పేరెంట్ క్లాస్‌లో సేమ్ మెథడ్ ఉంటది. బట్ డిఫరెంట్ లాజిక్. నువ్వేదైతే ఓన్‌గా రాస్తావో అది. సో, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేసినప్పుడు ఇది కాల్ అవ్వాలా? ఇది కాల్ అవ్వాలా? అనేది మీరు ఆబ్జెక్ట్ రైట్ సైడ్‌లో ఏదుంటదో దానిది కాల్ అవుతది. అంటే రైట్ సైడ్ అంటే చైల్డ్ కాబట్టి దీని మెథడ్ కాల్ అవుతది. దాన్ని డైనమిక్ డిస్పాచింగ్ ఆర్ రన్ టైమ్ పోలిమార్ఫిజం అంటాం. అదొక ఎగ్జాంపుల్. సో, దాన్నే రన్ టైమ్ పోలిమార్ఫిజం, కంపైల్ టైమ్ పోలిమార్ఫిజం అన్నా, స్టాటిక్ బైండింగ్ అన్నా, డైనమిక్ బైండింగ్ ఒకటే. స్టాటిక్ బైండింగ్ అంటే కంపైల్ టైమ్ పోలిమార్ఫిజం, డైనమిక్ బైండింగ్ అంటే రన్ టైమ్ పోలిమార్ఫిజం. అప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతది. సో, నేను చెప్పిన విధానంగా. సో, దట్ ఈస్ హౌ యూ కెన్ ఎగ్జిక్యూట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ఓకే.
సీ యూ టుమారో. సో మెటీరియల్‌లో ఉన్నవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? డే 51 గోట్ కంప్లీటెడ్ ఫర్ జావా. థాంక్ యూ సో మచ్.